జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 10వ వార్డులో కళానగర్ వినాయక మండపం వద్ద లలిత కళా సమితి 50 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఆదివారం రోజున సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ లయన్స్ క్లబ్ అనాథలు అభాగ్యులు ఆసుపత్రిలో పేషెంట్ల సేవలు తరిస్తుంది. 2 నెలల క్రితం మిల్స్ అండ్ విల్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి నిర్విరామంగా ప్రతిరోజు 200 మందికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సౌకర్యం కల్పిస్తున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన తిప్పాపూర్ గోశాలలో కోడెల కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు పరిశీలించి అర్హులైన రైతులకు 137 జతల కోడెలను 274 జీవాలను అధికారులు రైతులకు పంపించేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోశాల నుంచి పంపించేసే కోడెలను కేవలం వ్యవసాయ అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేశారు. కరీంనగర్ కృషి భవన్ నూతన పాలక వర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ చైర్మన్గా పరకంటి మురళీధర్రావు, అధ్యక్షులుగా కె అనంతరెడ్డి, ఉపాధ్యక్షులుగా జె కాంతారావు, సెక్రటరీగా పేరం కొమరయ్య, కోశాధికారిగా ఎలగుందుల కొండయ్య, జాయింట్ సెక్రటరీగా సిహెచ్ సంజీవరెడ్డి, మజరుద్దీన్, కార్యవర్గ సభ్యులుగా ఏ రామయ్య, రత్నాకర్రావు, రవీందర్రావు, జె కిరణ్మయ్, ఆర్ శ్రీనివాస్, వి వంశీకృష్ణులు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా జేడీఎస్ శ్రీనివాస్ రెడ్డి వివరించారు. రాబోయే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీని జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా కొరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్మాణపరంగా సంస్థాగతంగా కలిసికట్టుగా ఉండి రెట్టింపుగా బలోపేతం చేస్తే కొరుట్ల మున్సిపల్ కౌన్సిల్పై ఆకుపచ్చ జెండా ఎగరడం ఖాయమని ఉమ్మడి జిల్లా ఎంఐఎం పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ కరీంనగర్ నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. కరీంనగర్లో పెద్దమ్మ బోనాల పండుగ జరుపుకున్నారు. ఆదర్శ్ నగర్ శ్రీ రాజరాజేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢ మాస మైసమ్మ తల్లి బోనాలను కాలనీవాసులు ఘనంగా నిర్వహించడం జరిగింది. రేకుర్తిలోని విజయపురి కాలనీలో ఆషాఢ మాసం పోచమ్మ బోనాలలో సూడా చైర్మన్ కొమరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొని బోనం ఎత్తుకున్నారు.